నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎప్పట్లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? కథ చెప్పుకొని కరెక్ట్లోకి అలాగే వెళదాం. ఓ మంచి కథ చెప్పుకొని. ఒక అడవిలో ఒక జింక నిండు చూలాలు ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి, కొలను వైపు వెళ్ళాలి, ఎటు నీళ్లు ఉన్నాయో చూసుకుంటుంది. ఈలోపు అనుకోకుండా వెనక బడబాగ్ని అడవి అంటుకుంది. వెనక చూస్తే నిప్పులు చూసింది, ముందు కురకాలి, ఉరుక్కుంటూ వెళ్తుంది. అయితే సరే ఒక దగ్గరికి వచ్చేటప్పుడు ఉరుక్కుంటూ వెళ్తే ఒక దగ్గరికి వచ్చేటప్పటికి సెలయర్ కనిపిస్తుంది. నాది అమ్మయ్య, ఇది ప్లేసు ప్రసవానికి బాగుంది, నా దాహం తీర్చుకోవచ్చు అని తను అనుకుంటుంది. అనుకునేసరికి ఇలా వెనక్కి పోయి పక్కకి తిరిగి చూస్తుంది. పక్కకి తిరిగి చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక వేటగాడు ఈ జింకకి గురిపెట్టి బాణాలు లెక్కు పెట్టాడు. ఇదేమిట్రా బాబు అనుకుంది. వెనకేమో మంటలు, లెఫ్ట్ సైడ్ ఇది. రైట్కి చూస్తే పులి దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ముందు సెలయేరు వెళ్ళడానికి లేదు, ముందు నది వెళ్ళడానికి లేదు. వెనకాల పక్కన లెఫ్ట్ సైడ్ వేటగాడు, రైట్ సైడ్ పులి, వెనక మంటలు, మధ్యలో ఉంది. దాహం వేస్తోంది. ఈ వేడికి, మంటల వేడికి ఇంకా ఎక్కువైంది. అసలే నిండు చూలాలు. ప్లేస్ చూసుకుంది. అన్ని వైపుల నుంచి ఆపద, ఎటు వెళ్ళడానికి ఏమీ లేదు. నేనేమి చేయలేను, వీటినేమి నేను మార్చలేను, అక్కడ నదిని తీయలేను, మంటలను ఆర్పలేను, వేటగాడిని పొమ్మనలేను, పులిని ఆపలేను. సో కాబట్టి ఏం చేయాలి? తన పని తను చేసుకువెళ్ళాలి. భగవంతుని మీద భారం వేసి తన పని ఏం చేయాలి? దాహం వేస్తోంది, నీళ్లు తాగాలి, తర్వాత బిడ్డకి జన్మనివ్వాలి. ఈ మిగిలిన ఏమీ దృష్టిలో పెట్టుకోకూడదు. ముందు నీళ్లు తాగడానికి వెళ్ళింది. నీళ్లు తాగుతోంది. ఈలోపు ఒక మెరుపు మెరిసింది ఆకాశంలో. ఆకాశంలో ఒక ఉరుము ఉరిమి మెరుపు మెరిసింది. సరిగ్గా బాణం వదలడానికి తను రెడీ అయ్యాడు, వదిలాడు. ఆ మెరుపు, ఆ ఉరుముకి, ఆ మెరుపు కళ్ళల్లో, వేటగాడి కళ్ళల్లో పడి గురి తప్పింది. ఆ గురి తప్పి అటువైపు ఉన్న సింహానికి తగిలింది. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న పులికి తగిలింది. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న రైట్ సైడ్ ఉన్న పులికి తగిలింది. ఆపోజిట్ డైరెక్షన్ తనకి తగిలింది. ఈ వర్షం పడింది, వెనక మంటలు ఆరిపోయాయి. ఈ వర్షం పడింది, వెనక మంటలు ఆరిపోయాయి. ఇది జింకకి, లేడికి ఇవేమీ తెలియదు. నీళ్లు తాగింది, బిడ్డకి ప్రసవించింది. అక్కడ తను వెళ్ళిపోయింది. అసలు వేటగాడు గురి తప్పిందని, మళ్ళీ సింహం తన మీద ఎగబడిందని, ఆ బాణం తగిన సింహం పడిపోయిందని, వెనక మంటలు ఆరిపోయాయని ఏమీ తెలియదు. అసలు ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. మామూలుగా తన నీళ్లు తాగేసి బిడ్డకి జన్మనిచ్చి వెళ్ళిపోయింది. సో ఏ డోరు ఓపెన్ కానప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే ఆ భగవంతుడు. ఆయన మీద భారం వేసి, ఎప్పుడైతే నీ వల్ల కాదో, అన్యదా శరణం నాస్తి, నువ్వేమీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు, నీ వల్ల కానప్పుడు ఆయన మీద భారం వదిలే, ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. సూపర్, అసలు చాలా బాగా చెప్పారు. అలాగే అంటే కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటాము. ఎవరు చెప్పినా, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది, ఒక స్త్రీ ఉంది అంటుంటారు. కానీ అందరూ దీన్ని యాక్సెప్ట్ చేయరు. కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతుంటారు, ఏదో ఒక విధంగా, ఇంకో రకంగా, అంటే అందరూ ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేస్తుంటారు. అంటే అన్ని రంగాల్లో నేనే గొప్పవాడిని, నా మాటే చెల్లాలి, డబ్బు సంపాదించేది. ఇప్పుడు అది మారిపోయింది. పూర్వకాలంలో భార్య బయటకు వచ్చేది కాదు, స్త్రీ బయటకు వచ్చేవారు కాదు, సంపాదన అంతా భర్తే, ఇంట్లో పనులన్నీ చూడడానికి స్త్రీ. వీళ్ళకి బయట ప్రపంచం తెలియదు, వీళ్ళకి ఏం తెలుసులే అనుకొని ఒక చిన్న చూపు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఆకాశంలో సగం, అవకాశంలో సగం కాదు, ఆకాశమే మేము, అవకాశమే మేము. పురుషుల కంటే అదనంగా ఎక్కువగా అన్ని రంగాల్లో స్త్రీల పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. 7 సముద్రాలు దాటి ఒంటరిగా వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎన్నో మార్పులు వచ్చాయి. సో ఎన్నో రకాలుగా పురుషుల కంటే అన్ని రంగాల్లో ఆధిక్యత స్త్రీలు కనబరుస్తున్నారు. చాలా మేధావులుగా అనేక సందర్భాల్లో వాళ్ళు రుజువు చేసుకుంటున్నారు. అయినా ఈ రోజే కాదు, ఏ రోజైనా ఆ కాలంలో కూడా
స్త్రీ సహకారం తీసుకున్న వాళ్ళు, సలహాలు తీసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళుగా రాణించారని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి, చరిత్ర చెబుతుంది. ఇప్పుడు రామాయణంలో రావణుణ్ణి రాముడు సంహరించడం అదంతా ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన దుష్ట సంహారణ చేయడం కోసం, రాక్షస సంహారం చేయడం కోసం వచ్చాడు రాముడు. సో ఇక్కడ ఈ కథ ఇలా జరగడానికి ప్రధానమైన కారణం, అసలు రావణుణ్ణి చంపడానికి ప్రధానమైన కారణం ఊర్మిళ అని చెప్పేసి కథలో రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉంటుంది. అంటే ఊర్మిళ లేకపోయినా రాముడు ఇంకో రకంగా ఆయన చంపుతాడు, అది వేరే విషయం. ఇక్కడ ఊర్మిళ సహకారం ఏమిటి అంటే, రామాయణం అంత అద్భుతంగా జరగడానికి కారణం ఏమిటి అంటే, రాముడు అరణ్యవాసాలకు వెళుతున్నప్పుడు లక్ష్మణుడు అన్నతో పాటు 14 సంవత్సరాలు వెళ్ళాలి, అన్నకి సహాయం చేయాలి, అన్నకి కాపలా కాయాలి, ఎలాంటి అన్నకి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే తను నిద్రాహారాలు మానేసి నిరంతరం అన్నాన్ని కాపాడుకోవాలి, నిద్ర కూడా మానేయాలి, కాపలా కాయాలి, అన్నకి ఏ కష్టం రాకూడదు అంటే. అప్పుడు నిద్రాదేవిని ప్రార్థిస్తే నిద్రాదేవి వస్తుంది. అమ్మ, నాకు నిద్రపోకుండా మా అన్నకి సాయం చేసి కాపలా కాసే అవకాశం నాకు కలిగించు తల్లి అంటే, లక్ష్మణ అది సాధ్యం కాదు, సృష్టి విరుద్ధం, ప్రకృతికి విరుద్ధమైనది, అది జరగాలి అంటే నీ నిద్రని వేరే వాళ్ళు తీసుకుంటే జరుగుద్ది అని అంటే, అప్పుడు పక్కన చాటు నుంచి వింటున్న ఊర్మిళ బయటకు వచ్చి, అమ్మా ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడు, అన్నకి ఆయన కాపలా అవసరము, ఆయన నిద్రపోకుండా ఉండాలి అంటే ఆయన నిద్ర రాకూడదు, ఆ నిద్రని నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఇవ్వు తల్లి అంటే ఊర్మిళకి ఇస్తుంది. యవ్వనాన్ని, జీవితాన్ని అన్నీ దారపోసి మొత్తం అన్నీ వదిలేసి భర్త కోసం, లక్ష్మణుడి కోసం నిద్రపోవడానికి 14 సంవత్సరాలు తను నిద్రపోతుంది. ఇలా నిద్రపోవడం వల్ల ఇది ఇలా కలగడం వల్ల ఇంద్రజిత్కి అది శాపం, ఇది వరం. ఎవరు ఇలా 14 సంవత్సరాలు నిద్రపోయినటువంటి భార్య వల్ల తనకి ఎక్కడా విజయం కలుగుతుంది? ఇంద్రజిత్ని మామూలు వాళ్ళు ఎవరు సంహరించలేరు, ఈ వరం వల్ల మాత్రమే సంహరించగలడు. అప్పుడు ఇంద్రజిత్ ఎలాంటి గొప్పవాడు? అసలు రాముడు సైన్యం కానీ, మొత్తం ఇక్కడ ఉన్న వానరసేనలు కానీ, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంద్రజిత్ని అంటే మేఘనాథుడిని ఎదిరించలేరు. అతను ఒక్క అస్త్రం వేస్తే మొత్తం అందరూ ఇన్ని లక్షల మంది రామ లక్ష్మణ్తో సహా అందరూ మోర్చిపోయారు. అందరూ మోర్చిపోతే మోర్చిపోయారో చనిపోయారో కూడా తెలియదు. ఆ పరిస్థితుల్లో విభీషణుడు అన్న కొడుకు సంగతి తెలుసు కదా, బాణం వేసే ముందు జంపు వెళ్ళిపోయాడు విభీషణుడు, లంకనంలో వెళ్ళిపోయాడు. తర్వాత ఇది అయిన తర్వాత వస్తాడు, అందరూ పడుకొని ఉంటారు, వీళ్ళు చచ్చిపోయారో బతుకున్నారో తెలియదు. ఆ టైంలో వచ్చి జాంబవంతుడి దగ్గరికి వస్తాడు. జాంబవంతుడి దగ్గరికి వస్తే జాంబవంతుడు కొంచెం కళ్ళు తీసి పైకి లేస్తున్నాడు. పైకి లేస్తుంటే అప్పుడు ఎలా ఉంది జాంబవంత తాత ఎలా ఉంది అని అడుగుతాడు విభీషణుడు. అడిగితే నా సంగతి ఏమి కానీ హనుమంతుడు ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. తాత హనుమంతుడు ఎలా ఉన్నాడని అడుగుతావేమిటి, రామలక్ష్మణులు ఎలా ఉన్నారని కదా నువ్వు అడగాల్సింది అంటే, అప్పుడు అంటాడు రామలక్ష్మణులు సరే, హనుమంతుడు బాగుంటే ఇంతమంది బాగుంటారు, హనుమంతుడే ఏ శస్త్రం వల్ల గనక నష్టపోతే అందరూ పోతారు, హనుమంతుడు ఒక్కడు ఉంటే వీళ్ళందరినీ రక్షిస్తాడు, వీళ్ళందరూ. అందుకనే హనుమంతుడు బాగున్నాడా, తనకి క్షేమమేనా అని అడిగాను. ఇది కట్ చేస్తే ఇంత శక్తివంతమైన అస్త్రం, ఇంతమందిని తీసుకెళ్లిపోగలిగిన సామర్థ్యం కలిగినటువంటి అస్త్రం, ఇలాంటివి ఎన్నో కలిగిన ఇంద్రజిత్తు అతన్ని సంహరించాలంటే సామాన్య విషయం కాదు. ఈ ఊర్మిళ వరమ చేత ఆ అవకాశాన్ని లక్ష్మణుడికి వచ్చింది. సో లేకపోతే ఊర్మిళ లేకపోతే అవకాశమే లేదు. ఇదంతా అసలు ఇంత జరగడానికి ఛాన్సే లేదు. అఫ్ కోర్స్ రాముడు ఇంకో రకంగా రావచ్చు, అది వేరే విషయం. సో ఇంత జరగడానికి అవకాశమే లేదు. అంటే ఒక అంతర్గత శక్తిగా, బయటికి కనిపించని ఒక అద్భుతంగా మన ఊర్మిళ తనకి లక్ష్మణుడికి వరం కావడం, అంటే ఇది విజయానికి కారణం తనే, కానీ ఎక్కడ తనకు కనిపించదు, తను ఎక్కడ కనిపించదు. ఇదంతా ఈ గొప్పతనం కాదు, ఆవిడ గొప్పతనం. ఇలాగా ప్రతి కుటుంబంలో మగవాళ్ళు చెప్పుకోకుండా స్త్రీ శక్తి వెనక చాలా ఉంటుంది. చాలా మంది తెలియక చెప్పరు, కొంతమంది తెలిసినా చెప్పరు, చెప్పడానికి ఇష్టపడరు. సో వాళ్ళ సలహా తీసుకున్న వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఇద్దరు ఇవాళ బాగా ఆలోచించగలరు, ఎవరికంటే తక్కువ కాదు. ఇప్పుడు ముఖ్యంగా ఈ జనరేషన్ కొంచెం మారిందని, ఇంకా బాగా చదువుల్లో కూడా బాగా స్త్రీలదే ఎక్కువ ఉంది. వాళ్ళ సలహా తీసుకుంటే బాగుంటుంది. అలాగే రుద్రాక్షలకు సంబంధించి మీరు ప్రతి వారం మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మంచి రుద్రాక్షలు చాలా మందికి సజెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ
అందరూ ముఖ్యంగా అంటే ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి జరుగుతుంది అంటారు, కానీ ఒరిజినల్ ఎలా దొరుకుతుంది, ఎక్కడ చూసినా రుద్రాక్షలు కనిపిస్తున్నాయి అనేది ఒక సందేహం. సో అట్లాంటి వాళ్ళకి నకిలీల నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? ఇది రుద్రాక్షలు ఒక గొప్ప మహాసముద్రం లాంటి సబ్జెక్ట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో గుడి దగ్గర దొరికేవో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పంచేవో పూజలు ఇచ్చేవో అనుకుంటారు. కాదు, ఇది ఒక మహాసముద్రం. దీంట్లో ఎన్నో రకాల రుద్రాక్షలు ఉంటాయి. కొన్ని వైద్యానికి వాడతారు, కొన్ని పూజకి వాడతారు, కొన్ని జపానికి వాడతారు, కొన్ని వైద్యానికి వాడతారు, కొన్ని ధరించడానికి వాడతారు. ఇలాగ ఎన్నో రకాలుగా రుద్రాక్షలు ఉంటాయి. ఏ రుద్రాక్ష ఎలా వాడాలి తెలుసుకొని వాడితే ఆ ఫలితం ఒక అద్భుతం. అంటే తెలియకుండా ఏది పడితే అది వేసుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ ఏది ఎలా వేసుకోవాలో తెలుసుకొని వేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అయినా ఇవాళ రుద్రాక్షలు ఏది నకిలీ ఏది అసలు తెలుసుకునేంత సింపుల్గా ఏమీ లేదు. టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. అది తెలుసుకొని వేసుకుందామంటే మనం ముసలాళ్ళం అయిపోతాం తప్ప టెక్నాలజీ మనకు తెలియదు. ఇల్లు కట్టాలి అంటే తాపి వాళ్ళకి ఇవ్వాలి, కానీ మనం తాపి పని నేర్చుకోక్కర్లేదు. సో టెక్నాలజీ నేర్చుకొని దాన్ని అర్థం చేసుకుని మహామహులకే ఏది నకిలీ ఏది అసలు అర్థం కావట్లేదు. సో పాపం ఈ అమ్మేవాళ్ళు చాలా మందికి అందులో నాలెడ్జ్ ఏమి ఉండదు. చాలా మందికి వాళ్ళేదో లాభం కోసం తెస్తారు, అమ్ముతారు, అంతవరకే. ఇది అలా కాకుండా ఎవరు అందులో నిష్ణాతులు వాళ్ళ సలహాలు తీసుకొని ఆ సంస్థల నుంచి తీసుకుంటేనే మంచిది. లేకపోతే ఖచ్చితంగా చాలా మంది తెలియక ఏం చేస్తారంటే యాత్రా స్థలాలకు వెళ్ళినప్పుడు ఆ స్థలం ఇచ్చామని చెప్పి అక్కడ కొనుక్కోవడము, అక్కడ తీసుకోవడము, అక్కడ ఆ పక్కన వాళ్ళ మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. వీళ్ళు సెంటిమెంట్ మీద వేసేస్తుంటారు వాళ్ళు. అలాగే నేపాల్ వెళ్ళాం అక్కడ తెచ్చుకున్నాం అంటారు, అక్కడ దొరుకుతాయి కాబట్టి. ఇవన్నీ ఏవి వాస్తవాలు కాదు. ఇలా తెచ్చుకుంటే నష్టపోయినట్టే. ఏ యాత్రా స్థలంలో కూడా అంటే యాత్రికులకి సహాయం చేద్దామన్న వ్యాపారస్తులు ఉంటారు అని నేనైతే అనుకోను. ఎంతమంది వ్యాపారులు, ఎంతమంది యాత్రికులు ఇవాళ దొరికారు, ఎంతమంది యాత్రికులు ఇవాళ మనకు దొరికారన్న ఆలోచన. ఎందుకంటే అసలుకి నకిలీకి చాలా రెట్లు వ్యత్యాసం ఉంటుంది. సో అక్కడ ఎవరన్నా నకిలీది ఇచ్చినా మళ్ళీ అంత దూరం వెళ్ళి నువ్వు నాకు ఎందుకు ఇచ్చావని ఎవరు అడగరు. అడిగినా వాళ్ళు ఆన్సర్ చేయరు, అసలు వాళ్ళకి అసలు అవసరం లేదు, పట్టించుకోరు అసలు. కాబట్టి వాళ్ళు రకరకాల పేపర్లు పెట్టి ఇది దీనికి ఈ సర్టిఫికేట్ ఇవన్నీ ఏవి ఇలాంటి ఏమి గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఏమి ఉండదు. ఎవరికాలు ప్రింట్ చేసుకొని జనాన్ని బాగా నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. సో రుద్రాక్షలు ఖచ్చితమైన రుద్రాక్ష సరైనది వేసుకోగలిగితే, మంచి రుద్రాక్షలు వాళ్ళకి సంబంధించిన వేసుకోగలిగితే, ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటాడు, స్వయం ఈశ్వర స్వరూపము. ఎటువంటి అవాంతరాలనైనా నువ్వు ఎదుర్కోలేని పరిస్థితుల్లో, ఇందాక మనం చెప్పాం, ఏ డోరు ఓపెన్ అవునప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు. సో కాబట్టి కొన్ని దైవికమైన సహకారం తీసుకున్నప్పుడు మానవ మాతృలుగా మనం చెయ్యలేని కొన్ని, ఇప్పుడు రోడ్డు మీద వస్తుంటాం, ఈ వెనక నుంచి ఎవడొచ్చి కొడతాడో తెలియదు, పాప వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలియదు. మనం ఈ మధ్య చాలా చూసాం, ట్రక్కులు వచ్చి కొట్టడం, బస్సులు వచ్చి కొట్టడం. నిన్న కూడా ఏదో ఒక పెద్ద ఇది ట్రక్కర్ కొట్టింది. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. భారం దైవం మీద వేసి మనం వెళ్ళేటప్పుడు ఏ పనికి వెళ్ళినా ఆ దైవికమైన ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు ఆ విజయాలు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రుద్రాక్ష ధారణ చేస్తే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే విజయాలు ఎప్పుడూ పక్కనే ఉంటాయి. ఇలాంటి భయాలకి అవసరం తాగుండదు. రైట్. గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్తే శివాయ గురువు గారు. శివాయ నమః. ఎలా ఉన్నారు శ్రీనివాస్ గారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? నాకేమండి ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ మా మిస్సెస్ గురించి అడుగుతాను, కాల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జూలై 17 జూలై 17 1982. 82. అవును గురుగారు. శనివారం పుట్టినట్టు తెలుసా అండి మీకు? శనివారం. అవునండి, అంటే తెలియదు. శనివారం వెళ్ళండి. జూలై 17 1982 గురుగారు. అలాగే ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి, అమావాస్య ముందు. ఇది కర్కాటక రాశి. సార్ పిల్లలు ఎంతమంది అండి? ఒక పాప అండి. మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? మాది బిజినెస్ అండి. వారేం చేస్తున్నారు? మీ వైఫ్ టీచర్ జాబ్ చేస్తున్నారండి. టీచింగ్ ప్రొఫెషన్. వెరీ నైస్, వెరీ నైస్. టీచర్ చేస్తున్నారు సార్. వెరీ నైస్ సార్. ఒక్క రుద్రాక్ష చెప్తాను.
అవకాశం ఉంటే వారితో ధారణ చేయించండి. ది బెస్ట్ 3 చెప్తాను. మూడిట్లో ఏది వీలైతే అది ఒకటి. అది ఒకటి 12 ముఖాలు, ఇంకొకటి 9 ముఖాలు, ఇంకొకటి 13 ముఖాలు. ఈ 12 ముఖాలు ద్వాదశముఖి, ద్వాదశాదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే 9 ముఖాలు నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇక 13 ఇది అల్టిమేట్ రుద్రాక్ష, త్రయోదశి. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. సో మీ ఇష్టం, ఏది వీలైతే అది మూడిట్లో వేయండి, అలా ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి, జాగ్రత్త. ఇప్పుడు మీరు కొన్ని అంటే సెకండ్స్లోనే గణించి మీరు చూసుకొని ఎవరికి ఏది సెట్ అవుతుందని చెప్పేసి కన్ఫర్మ్గా చెప్పి తీసుకోమని చెప్తున్నారు. కొంతమంది చూస్తూ ఉంటారు, మీరు చెప్పినప్పుడు ఏది తీసుకుంటే దేనికి మంచిదో చెప్తూ ఉంటారు. సో అలా నార్మల్గా కూడా కొంతమంది తీసుకొని ఇవి తీసుకుంటే దీనికి మంచిదంట అని అట్లా తీసుకొని వేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే అసలు ఎవరు చెప్తే ఇది కరెక్ట్గా ఇది వేసుకుంటే మంచిది అని మనకు తెలుస్తుంది అంటారు? ఇది ముందు అంటే ఇలా తెలుసుకో, ఇలాగా చెప్పించుకొని వేసుకోవాలా లేకపోతే వేసుకోకూడదా అని చాలా మందికి ఉంటుంది. లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా రుద్రాక్ష ధారణ చేసుకోవచ్చు. ఎవరు ఏ రుద్రాక్ష అయినా ధరించవచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది క్షుద్రమైంది కాదు రుద్రాక్షలు, క్షుద్రం కాదు రుద్రాక్ష. ఇది దైవికమైన సంపద కాబట్టి ఎలాంటి హాని జరగదు, మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఇక ఎవరు సలహా తీసుకోవాలంటే ఏ రంగంలో నిష్ణాతులో వాళ్ళ సలహా తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక, ఇది చాలా చోట్ల జరుగుతుంటుంది, చాలా ఇబ్బందికరమైంది, అయినా వాళ్ళకి అర్థం కాదు. ఆ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే ఎవరినో ఒకళ్ళని నమ్ముతుంటారు, వాళ్ళ గురువనో లేకపోతే పెద్ద ఆయన ఒక పెట్టుకుంటారు. ఆయనకి ఇందులో తెలియకపోవచ్చు, ఆయన మిగిలిన విషయాలు చాలా గొప్పవాడు అయ్యి ఉండొచ్చు. ఇందులో ఆయన వీళ్ళకి తెలియక ఏదో చెప్తాడు, వాళ్ళు అదే పట్టుకొని వస్తారు, ఇదే కావాలని. అవి వేసుకోకూడని కొన్ని ఉంటాయి. అంటే వేసుకుంటే వచ్చే నష్టం ఏమి లేదు, వాళ్ళకి ఉపయోగం ఏమి ఉండదు. సో వాళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం కాదు. ఆయనకి పాపం తెలియక చెప్తాడు, వీళ్ళు అదే నిజం అనుకుంటారు. సో ఇవి మానేయాలి. ఇప్పుడు గొప్ప ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు, ఆయన గోల్డ్ మెడల్ తీసుకొని ఉండవచ్చు, ఆయన ఆపరేషన్ చేయమంటే చేయలేకపోవచ్చు. అవును, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది. కాబట్టి అందులో నిష్ణాతులు. ఆయన ఇదేనది ఏంటది టీవీలో చెప్తాడండి, యూట్యూబ్లో చూసామండి. యూట్యూబ్లో చెప్తే అన్ని వచ్చేయాలని కాదు, ఈ యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు ఈ మధ్య. అవును, చాలా కొంచెం జాగ్రత్త చేసినా కూడా దాని మీదనే డిపెండ్ అయిపోతున్నారు. అసలు రుద్రాక్ష ధారణ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే ఇప్పుడు బేస సంఖ్యలో వేసుకోవాలి, అంటే 1 రుద్రాక్ష 3 ఇలా వేసుకోవాలి. చాలా మంది తెలియక 2 రుద్రాక్షలు ధారణ చేస్తారు, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. తర్వాత అంటే ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం, సరైన పద్ధతిలో ధారణ చేసే విధానం చెప్తున్నా. అలాగే గౌరీ శంకర్ మెడలో వేసేసుకుంటారు, శివపార్వతులు కలిసిన జంట రుద్రాక్ష, అది పూజలో పెట్టేది, అది పూజించేది, కొన్ని కాంబినేషన్ లో పెట్టొచ్చు. సో ఇలాగ ఎలా పడితే అలా, ఇది కరెక్ట్ కాదు. అందులో నిష్ణాతులు సలహా తీసుకుంటే ఒకటి మంచి రుద్రాక్షలు దొరుకుతాయి, ఇందులో నకిలీలు ఎక్కువ కాబట్టి. 2 ధరించే విధానం తెలుస్తుంది, ఏది ధరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి వాళ్ళు చెప్పగలుగుతారు. ఏది మనకు అవసరమో అది ఖచ్చితంగా ఇస్తారు. మనం చేసే ప్రయత్నానికి అది తోడైతే అది ఒక అద్భుతమైనటువంటి దైవికమైన సాకారం అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసి, అంటే నేనేదో గొప్ప అని చెప్పడం కాదు, చాలా 33 సంవత్సరాల పైచిలకు నేను ఇందులోంచి ఉన్నాను. ఆటోమేటిక్గా ఆ కన్సిస్టెన్సీ, అది ఆటోమేటిక్గా అనుభవం అనేది ఉపయోగపడుతుంటుంది. ఏమి రాని వాళ్ళని కూర్చోబెట్టినా ఆ సంవత్సరాలు గడుస్తుంటే ఆటోమేటిక్గా అనుభవం వస్తుంది. సో నా చదువు ఇది, నా రీసెర్చ్ ఇది, నా డాక్టరేట్ ఇది. సో ఇన్ని సంవత్సరాలు 33 సంవత్సరాలు దాటి నేను ఉన్నాను. సో అలాంటి ఒక నిష్ణాతుల్ని ఎంచుకుంటే మంచిది. నా దగ్గర సలహా తీసుకోమని చెప్పను కానీ, సో నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో నా చేతి మీదుగా ఇచ్చిన, ఇప్పుడు పేర్లు తీసుకొని కానీ ఇంచుమించుగా ఒకళ్ళిద్దరు తప్ప ఆల్ పొలిటీషియన్స్ అందరూ స్ట్రాంగ్ ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎవరిని వీళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు, పార్టీలు మారిన ఏమైనా అందరూ చాలా బలంగా ఉన్నారు ఆ దైవికమైన సంపద. అలాగే వ్యాపారస్తులు టాప్లో ఉన్న వాళ్ళందరూ, అప్పుడు రియల్ ఎస్టేట్లో అయితే ఇంచుమించుగా అందరూ. ఒక్క రామేశ్వరరావు గారు అంటే ఆయన చిన్నజీఆర్ ఫాలోవర్ కాబట్టి ఆయనకి నేను ఇవ్వలేదు. ఇలాగ మొత్తం పేర్లు నేను తీసుకొని కానీ అందరూ సరైన పద్ధతిలో ఇవ్వగలిగితే నిజంగా అది చాలా బాగుంటుంది, అందులో సందేహం లేదు. చాలా బాగా చెప్పారు. చిరంజీవి గారు ఉన్నారు సూర్యాపేట నుంచి. చిరంజీవి గారు ఎవరి గురించి తెలుసుకోవాలంటున్నారు? గురుతాతో మాట్లాడండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చిరంజీవి గారు.
సార్ నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. చెప్పండి. మా పాపకి చూడాలి సార్. 2006 మే నెల 13వ తారీఖు సార్. ఎంతమంది పిల్లలు చిరంజీవి గారు మీకు? ఎంతమంది పిల్లలు చిరంజీవి గారు? నాకు 3 పిల్లలు సార్. నాకు 2 అమ్మాయి శనివారం పుట్టినట్టు తెలుసా అండి మీకు? అవును సార్. ఆ? అవును సార్, శనివారం. అలాగే ద్వాదశి కృష్ణపక్షము, అమావాస్య ముందు ద్వాదశి. సార్ ఇది మేషరాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ నవముఖి కానీ, ద్వాదశముఖి 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. మరో కాలర్ ఉన్నారు, కార్తీక్ గారు ఆలేరు నుంచి. కార్తీక్ గారు మాట్లాడండి. కార్తీక్ గారు. సార్ గురుగారు నమస్కారం అండి. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారండి? బాగున్నాను గురుగారు, మీరు బాగున్నారా? ఫస్ట్ క్లాస్. గురుగారు Positive vibes. ఏం జరుగుతుంది? ఏమండి? కొంచెం అంతరాయం జరుగుతుంది సార్, మనసులో బాగా కలియోగా. ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను గురుగారు. ప్రైవేట్ అంటే అంటే బిజినెస్ పరంగా. అన్ని ప్రైవేట్ అనండి. 97% ప్రైవేటే, 3% గవర్నమెంట్. ప్రైవేట్ అంటే ఏమిటి? అంటే సప్లయర్ గా చేస్తున్నాను సార్ నేను. ఆ? సప్లయర్, మెటీరియల్ సప్లయర్ అట. ఏంటి మీకు ఏంటి ప్రాబ్లం ఏంటండి? అంటే మనసులో ఏదో ఆలాపన ఏదో ఉంది సార్. అసలు ఏమైందో అర్థం కావడం లేదు, దానికోసమని. ఆ, ఈ అలజడి ఆందోళన పక్కన పెట్టండి, ఒక పాజిటివ్ గా ఉండండి. ఇప్పుడు ఇంతకు ముందు ఎవరో కాలర్ నన్ను అడిగారు, మీరు కూడా అడిగారు మీరు ఎలా ఉన్నారు. రెండింటికి ఒకటి సమాధానం చెప్పాను. నాకేమండి ఫస్ట్ క్లాస్. అంటే ఎక్కడా నేను అసలు నెగిటివ్ థాట్స్ రానివ్వను. ఇంకోటి మీరు ఎప్పుడు చూసినా అదే ఎనర్జీతోనే, అదే స్మైల్, అదే ఎనర్జీతో, అదే ఆ చిరునవ్వు ఎక్కడ పోకుండా మీరు అలా ఉండడానికి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో. పాజిటివ్ గా థింక్ చేయండి. నథింగ్ విల్ హ్యాపెన్. ఏమీ కాదు, ఏమీ నష్టం జరగదు. సో ఆ రకంగా పాజిటివ్గా ప్రతిదాన్ని ఆలోచించండి. ఒక దైవికమైన సహకారం కూడా తీసుకోండి. అందులో నేను మార్నింగ్ నుంచి ఉదయం ప్రతిరోజు మహాస్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తాను. నేను మిడ్ నైట్ బయటకు వెళ్ళాల్సి వచ్చినా చేసి కానీ బయటకు రాను, తెల్లవారుజామున చేసి కానీ బయటకు రాను. సో అలాగే చుట్టూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అంత రుద్రాక్షల మధ్యలో ఉంటాను. ఇప్పుడు నేనున్న ప్రదేశంలో సోమాజిగూడ మా కార్యాలయంలో అక్కడ స్ఫటిక శివలింగం ఉంటుంది. వేద పండితులు కాశీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. నిత్యం నమ్మక చమకాలతో అభిషేకం చేస్తుంటారు. ఆ ప్రదేశంలో నేను ఉంటాను. నా చుట్టూ రుద్రాక్షలు ఉంటాయి. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను 33 సంవత్సరాల పైచిలకు నేను ఇందులో అయిందని. ఇన్ని సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఒక్క నెగిటివ్ వర్డ్ యూజ్ చేయడం నాకు తెలియదు. పాజిటివ్ గానే ఇప్పుడు మీ భవిష్యత్తు బాగోదని చెప్పడం కానీ, మీ జాతకం బాగాలేదని చెప్పడం కానీ, మీకు ప్రమాదం ఉందని కానీ ఇలాంటివి ఎప్పుడు నేను వాడలేదు. అవి ఉండవు, అలాంటివి ఏమి జరగవు. ఇవెందుకు వేసుకుంటామంటే బాగున్నాం, ఇంకా మంచిగా ఉండడం కోసం. అలా ఏ ఉండదు. కాబట్టి అలా ఉండడానికి ట్రై చేయండి. రుద్రాక్షలు ధరించండి, వాటి సపోర్ట్ తీసుకోండి. ఒక దైవికమైన సంపద. ఓ సప్తముఖి, దశముఖి, ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు అవకాశం ఉంటే వేసుకోండి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. ఆల్ ది బెస్ట్. భగవాన్ సింగ్ గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి భగవాన్ సింగ్ గారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. భగవాన్ సింగ్ గారు. భగవాన్ సింగ్ గారు, టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి, ఎలా ఉన్నారు? భగవాన్ సింగ్ గారు ఎలా ఉన్నారు? చెప్పండి మేడం. ఏం చేస్తున్నారు భగవాన్ సింగ్ గారు? 3/8/1952. ఒక్క నిమిషం భగవాన్ సింగ్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టీవీ వాల్యూమ్ తగ్గించండి టీవీ కొంచెం. కంప్లీట్ గా మ్యూట్ లో పెట్టేసి మాట్లాడుతున్నారు గురువు గారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/8/1952. 3/8/1952. 62 52 62 52 అట. 62. భగవాన్ సింగ్ గారు, చెప్పండి మేడం. 62 52? 52. ఐఎమ్ సారీ. యా. ఆర్టీసీ రిచర్డ్.
1952. 1952 ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యా. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తారు, మీ మధ్యలో సాధిస్తారు. తెలుసు సార్. ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఏమంటారు? సాధిస్తాను, ఏది పట్టినా అని, ఏది పట్టినా మంచి అయిపోలేదు సార్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వేసుకోండి. ఒక ఏకముఖి అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇది చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్తారు. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఆల్ ది బెస్ట్. అలాగే హనుమంతుడి గురించి కనుక తీసుకుంటే చాలా దానికి ముందు ఒకసారి ఈ క్యాంప్ ఒకటి, నన్ను ఈ నిజామాబాద్ ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఓకే, అక్కడ మనకి డిస్ప్లేలో ఒక నెంబర్ ఇస్తున్నారు. నువ్వు అడిగిన ప్రశ్నకి ఇది అయిన తర్వాత సమాధానం. లేదు, మన కాలర్ కూడా ఉన్నారు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు రేపు గురువారం నాడు ఫస్ట్ టైం అక్కడికి ప్రతి థర్స్డే ఏదో ఒక బ్రాంచ్కి సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో వెళ్ళడం ఒక సాంప్రదాయం. ప్రతి గురువారం ఏదో దగ్గరికి సౌత్ ఇండియాలో. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇంతవరకు సౌత్ ఇండియాలో కాదు, అసలు ఇండియాలో కాదు, ఎక్కడ ఏ దేశంలో కూడా ఏ బ్రాంచ్ ఓపెనింగ్కి నేను వెళ్ళలేదు. ఇంతవరకు నేను వెళ్ళలేదు, మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైం నేను నిజామాబాద్ ఓపెనింగ్ రేపు గురువారం నాడు ఉంది, 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు. అది నిజామాబాద్ ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్కి నేను వస్తున్నాను. ఓపెనింగ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి నన్ను కలవాల్సిన వాళ్ళందరినీ నేను కలుస్తాను. నన్ను కలిసి మీరు ఏ రుద్రాక్ష ధారణ చేయాలి తెలుసుకోవాలనుకుంటే నేను నిజామాబాద్లో సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాను. మధ్యాహ్నం వరకు అయితే గ్యారంటీ ఉంటాను. 4-5 గంటల వరకు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నారు, నిజామాబాద్ అని. ఆ నిజామాబాద్కి మీరు 2-3 పేర్లు ఇవ్వకండి ఒక్కొక్క ఇంటి నుంచి. ఎందుకంటే నేను చాలా ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్తున్నాను, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది నాకు. సో ఇదేమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ అవసరమైతే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, వర్చువల్ రియాలిటీ అని మనం ముందు కూర్చొని మాట్లాడుతున్నట్టు ఇవాళ సంఘటనలు ఉన్నాయి. మీరు అక్కడున్నా నేను ఎక్కడున్నా ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక సిస్టమ్ ఇవాళ డెవలప్ అయ్యి ఉంది. కాబట్టి అంత మాట్లాడుకోవచ్చు. సో ఇదేం ఎమర్జెన్సీ కాదు. 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి. నేను నిజామాబాద్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం అందరిని కలవడానికి నేను ప్రయత్నం చేస్తాను. వచ్చిన వాళ్ళందరినీ మాట్లాడడానికి, డైరెక్ట్గా అడ్వైస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో నాకు ఇవి పర్యటన డీటెయిల్స్ అనుకోవచ్చు. మళ్ళీ పర్యటనకు సంబంధించి ఈ వీక్ అయితే ఇక్కడికే వెళ్తూ ఉంటారు, ఇక్కడ నిజామాబాద్. సో శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నేను ఎక్కడికి వెళ్ళను. ఒక గురువారం నాడు మాత్రం నేను ఇక్కడ నిజామాబాద్ వెళ్తున్నాను. కమింగ్ థర్స్డే 25వ తారీఖు నేను అక్కడ ఉంటాను. దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు సౌత్ ఇండియాలో నాతో మాట్లాడాలి, దక్షిణ భారతదేశం నుంచి ఉండి మీరు నాతో మాట్లాడాలి అంటే ఆ సంస్థ దగ్గరికి మీరు వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు నిజామాబాద్లో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. 2-3 పేర్లు ఇవ్వకండి. అర్థం చేసుకొని సహకరించండి. నిజామాబాద్లో కలుద్దాం. రేపు వచ్చే గురువారం కనుక 25th రోజు గురుగారిని కలవాలనుకుంటే నిజామాబాద్లో స్క్రీన్ పైన కనిపిస్తుంది ఒక నెంబర్, నిజామాబాద్ నెంబర్. ఆ నెంబర్ నోట్ చేసుకొని కాల్ చేస్తే కనుక మీకు ఓకే అవుతుంది బుకింగ్ అపాయింట్మెంట్. రైట్, చాలా విషయాలు తెలియజేశారు. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు అలాగే ఏది చెప్పినా కూడా మోటివేట్ చేసినట్టుగానే ఉంటుంది మీరు చెప్పినప్పుడు. ముఖ్యంగా రుద్రాక్ష ధారణ గురించి, నకిలీల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.